ప్రధాని నరేంద్ర మోడీ గారికి జంజీ దెబ్బ కొద్ది గట్టిగానే తగినట్టుంది. ఇప్పుడు బీజేపీ పెట్టుకుంటున్న ఒక ప్రోగ్రాం ఏంటంటే, ప్రతి కేంద్ర మంత్రి కూడా వన్ డే వన్ యూనివర్సిటీ, అంటే ప్రతిరోజు కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒక యూనివర్సిటీకైనా వెళ్ళాలి. అంటే యూనివర్సిటీ విద్యార్థుల్ని ఇక రెగ్యులర్గా కేంద్ర మంత్రులు కలవాలి. కేంద్ర మంత్రులు రెగ్యులర్గా యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలవటం అంటే చిన్న విషయం కాదు. మామూలుగా కేంద్ర మంత్రులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. వాళ్ళ రెగ్యులర్ ప్రోగ్రామ్స్, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాళ్ళ శాఖాపరమైనటువంటి విషయాలు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే రోజు ప్రతి కేంద్ర మంత్రి ఒక యూనివర్సిటీకైనా వెళ్ళి విద్యార్థులతో భేటీలు అవుతూ ఉండాలి. ఇది బీజేపీ ఆలోచిస్తున్న ఒక ప్లాన్. ఎందుకంటే యూనివర్సిటీల్లో జంజీ విద్యార్థులు ఉంటారు. జంజీని అట్రాక్ట్ చేసుకోవాలి, యువతరంతో కనెక్ట్ కావాలి, వాళ్ళ ఆలోచనలతో కనెక్ట్ కావాలి. ఇది ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం యొక్క ప్లాన్, బీజేపీ యొక్క ప్లాన్. జంజీల్లో బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని గమనించారు. వాళ్ళు గమనించి సర్దుబాటు చర్యలో భాగంగా ఈ ప్లాన్లన్నీ వేసుకుంటున్నారు. రాబోయే కాలంలో మోడీ గారు కూడా యూనివర్సిటీకి వెళ్తారు, డైరెక్ట్గా స్టూడెంట్స్తో భేటీలు అవుతారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారుగా, మోడీ గారు అర్ధరాత్రి పూట ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నారు. అది కూడా ఎలా పెడుతున్నారు? హాయ్ ఫ్రెండ్స్ అని పెడుతున్నారు. ఇంతకుముందేమో మిత్రులారా అనేవాళ్ళు, లేదు నమస్తే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నమస్తే కాదు, మిత్రులు కాదు, హాయ్ ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నారు. అంటే ఈ జంజీ యూత్ ట్రెండ్కు తగ్గట్టుగా పెడుతున్నారు. అది కూడా జంజీలు ఎక్కువగా అర్ధరాత్రి పూట సోషల్ మీడియాలో గడుపుతుంటారన్న ఉద్దేశంతో అర్ధరాత్రి పూట వీడియోలు పెడుతున్నారు. సో మోడీ గారు కూడా జంజీ కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా మొత్తం బీజేపీ నాయకత్వాన్ని జంజీతో కనెక్ట్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది జంజీలు విషయాన్ని. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం తర్వాత యువతరంలో బీజేపీకి ఇబ్బంది ఎదురవుతుందన్న విషయాన్ని గమనించారు వాళ్ళు. ఇది మంచిదే, బట్ ఎంతవరకు మళ్ళీ యువతరంతో బీజేపీ కనెక్ట్ కాగలదు, వాళ్ళు వేసుకుంటున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది చూడాలి.